పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో లవ్లీ టాక్. సో మరి లవ్లీ టాక్ లో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్నా, దాంతో పాటు మీ లవ్బుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9669669373 మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా లవ్లీగా వచ్చి ఒక చిన్న కాల్ చేయండి. లవ్బుల్ విశేషతో పాటు లవ్బుల్ సాంగ్ ని కూడా డెడికేట్ చేసేయండి. సో మరి ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా మీ వాయిస్ వినిపించాలన్నా, మీ కాల్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండాలన్నా సరే ఏం చేయాలి? 3 పాయింట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాలి కదా. నెంబర్ 1, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా రావాలి. నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో మీరందరూ కనుక ఈ 3 పాయింట్స్ ని ఫాలో అయితే మీ వాయిస్ చాలా క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ డిస్కనెక్ట్ అయితే జరగదు. సో మరి మనందరం కూడా లవ్లీగా మాట్లాడుకోవాలి కదా. సో మరి ఇవన్నీ జరగాలంటే డెఫినెట్ గా 3 పాయింట్స్ అయితే మన ఇంట్లో పెట్టుకోండి, ఓకేనా? సో మరి ఈ రోజు మన ఫ్రెండ్స్ ఎవరెవరికి విశేష చెప్తారు అండ్ ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. దాంతో పాటు ఈ రోజు అయితే నేను మీ అందరి ముందుకి ఒక చిన్న చిలిపి ప్రశ్న అయితే వచ్చేసా. సో మరి మీ అందరి గురించి ఆ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. కాకపోతే మన ఫస్ట్ లక్కీ కాలర్ కి వెల్కమ్ చెప్పిన తర్వాత హలో టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలి లేదా టీవీకి కొంచెం దూరంగా రావాలి. ఓకే చెప్పాలి. మీ పేరు? ఏం పేరు? పవన్ గారు ఎక్కడి నుంచి? ఓకే పవన్ గారు, ఈరోజు ఎవరికైనా విశేషం ఎవరికన్నా ఈరోజు విశేష చెప్తారా? ఎవరికి? చెప్పాలండి. మీ బెస్ట్ ఫ్రెండ్. ఓకే అయితే మీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఫస్ట్ మీరు చెప్పేసేయండి. ఏం చెప్పాలండి? మీ బెస్ట్ ఫ్రెండ్ కి బర్త్డేనా, మ్యారేజ్ డేనా లేదా హాయ్ చెప్తారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? అబ్బో తప్పు కదా, బెస్ట్ ఫ్రెండ్ అన్నాక అలాంటి జోక్స్ వేయకూడదు. అవునా? ఓకే సో ఈరోజు మీ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిన రోజు. ఓకే సో మరి మీ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిన రోజు కాబట్టి కొంచెం బాధలో ఉంటారు. ఎనీవే సో ఇంతకీ మీ ఫ్రెండ్ పేరు? రవితేజ. ఓకే రవితేజ ముత్యాల గారు, మిమ్మల్ని అయితే మీ ఫ్రెండ్ పవన్ గారు చాలా మిస్ అవుతున్నారు. సో ఓకే పవన్ గారు, హలో, ఒక చిన్న చిలిపి క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, మరి దానికి ఆన్సర్ గెస్ చేస్తారా? గిఫ్ట్ ఏమి ఉండదు కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక మన షో ఎండింగ్ లో అప్లోస్ ఇస్తాం. అప్లోస్ చప్పట్లు మన షో ఎండింగ్ లో కరెక్ట్ ఆన్సర్ చెప్తే. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? హస్బెండ్ అవుతారు. ఓకే సో మరి మీరు చెప్పిన ఈ ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా. ఓకే అప్పుడప్పుడు కొంచెం చిన్ని క్వశ్చన్స్ అడగాలి కదా ఫ్రెండ్, చెప్పండి. ఎప్పుడు పెద్ద క్వశ్చన్స్ అడిగితే ఎలానా? ఓకే థ్యాంక్ యూ. చెప్పండి. 7:30 to 8:30. ఓకే థ్యాంక్ యూ పవన్ గారు. సో ఓకే పవన్ గారు, మరి మీరు చెప్పిన హస్బెండ్ అన్న ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఏంటండి? ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక మీ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ నేను రివీల్ చేస్తా.
ఓకే థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ పేరెంట్స్ ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏ ఒకేషన్స్ కన్నా సరే విశేష చెప్పాలనుకున్న దాంతో పాటు మీ లవబుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9669669373 మన 90 న్యూస్ లలిట అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. ఒక చిన్న కాల్ చేయండి, లలిగా మాట్లాడేసేయండి. సో మరి దాంతో పాటు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కనుక తెలిస్తే ఆన్సర్ ని కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. సో మరి ఆ క్వశ్చన్ ఏంటంటే, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సో మరి ఈ క్వశ్చన్ కి మీకు కనుక ఆన్సర్ తెలిసే ఆన్సర్ అయితే మీరు షేర్ చేసుకోవాలనుకున్నారు, హ్యాపీగా లలిగా చేసేసేయండి. సో మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ ని మన షో ఎండింగ్ లో అయితే రివీల్ చేస్తా. సో దాంతో పాటు విశేష్ సాంగ్ డెడికేట్ చేయడంతో పాటు మీకు తెలిసిన పొడుపు కథలు నన్ను అడగచ్చు, అండ్ మీకు తెలిసిన ఫనీ జోక్స్, మీ లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ అన్ని కూడా లవ్లీగా షేర్ చేసుకోవచ్చు. సో మరి మీలో ఎవరైనా సరే మంచి మంచి సింగర్స్ ఉన్నారా, మీ వాయిస్ కి అలా ఒక పని చెప్పాలనుకుంటున్నారా, అయితే మరి మీరందరూ కూడా మీకు నచ్చిన మంచి సాంగ్ ని కూడా హమ్ చేసేయచ్చు. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ రెడీగా ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో 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 ఎవరు? మేడం, నేను తోటకూర నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు? అర్జున్ మేడం. అర్జున్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ మేడం. డిగ్రీ ఫైనల్ ఇయర్, ఓకే, స్టడీస్. సో అర్జున్ గారు, ఈ రోజు ఎవరికైనా విశేషం ఉన్నాయా? విశేష అయితే ఎవరికి లేవు మేడం. ఓకే, విశేష అయితే ఎవరికి లేవు. సో పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేస్తారా? అంటే ఎడ్యుకేషన్ పరంగా గెస్ట్ చేస్తా, కానీ మీరు అడిగే క్వశ్చన్ లో మీ డైరీ షో చూస్తా ఉంటా మేడం. రాముడికి చేత ఆ క్వశ్చన్ లో గెస్ట్ చేయలేను. ప్రతి వాళ్ళు గెస్ట్ చేసేస్తారా? ఏమో ఆన్సర్ డిఫరెంట్ గా ఉండొచ్చేమో. సరే, నేను ట్రై చేస్తాను మేడం. ఓకే, మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ ఏంటో చెప్పండి. ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ లో రివీల్ చేస్తా. ఓకే మేడం, మళ్ళీ రిపీట్ చేయమంటారా? చేయండి మేడం. ఓకే, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతాడు? భర్త అవుతాడు మేడం. భర్త అవుతారు. ఓకే, సో మరి మీరు కూడా భర్త అన్నారు. సో మరి ఈ ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా. ఓకే మేడం. ఓకే అర్జున్ గారు, మరి ఇంకేంటి విశేషాలు చెప్పాలి మేడం. మీ హెయిర్ చాలా లాంగ్ ఉంది మేడం, చాలా క్యూట్ గా ఉంటారు మీరు. థ్యాంక్ యూ. సో మరి పెద్ద ఫ్యాన్ మేడం మేము. నా హెయిర్ పెద్ద ఫ్యానా? ఓకే, థ్యాంక్ యూ. సో అయితే విశేష్ లేవు, పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేసేసారు. సో మరి మీరు చెప్పిన ఆన్సర్ రైట్ రాగానే మన షో ఎండింగ్ లో రివీల్ చేస్తా, ఓకేనా? షో ఎండింగ్ లో చెప్తారా మేడం? మరి ఈ లోపు మన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి తెలిసిన ఆన్సర్ గెస్ట్ చేయాలి కదా. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు ఆన్సర్ రివీల్ చేస్తా. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మా అమ్మకి విషయం చెప్పండి మేడం. తప్పకుండా. పేరు? రాణి, కొప్పుల. బర్త్డేనా? హాయా? హాయ్ చెప్పండి మేడం. ఓకే, కొప్పుల రాణి గారు, మీకైతే మీ అబ్బాయి అర్జున్ గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 90 న్యూస్ లలిత వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ 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 హాయ్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా లవ్లీగా లవ్బుల్ విశేషతో పాటు మీ లవ్బుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నట్లయితే కనుక 9669669373 మన 90 న్యూస్ లలిటకి అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. ఒక చిన్న కాల్ చేయండి, లవ్లీగా మాట్లాడేసేయండి. సో దాంతో పాటు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో మీ అందరి నుంచి నేను క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నా, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సో మన నెక్స్ట్ ఫ్రెండ్ అయితే ఉన్నారు, ఈ ఫ్రెండ్ ఏ ఆన్సర్ చెప్తారో తెలుసుకుందాం. హలో హలో హలో, ఎవరు? మేము మదనపల్లి నుంచి అండి. పేరు? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు, మదనపల్లి నుంచి. ఓకే, సో మరి ఎవరికైనా విశేషం ఉన్నాయా ఈ రోజు? ఉన్నాయండి. ఎవరికి? ఈ రోజు కాదు, December 16th అండి, మా అమ్మాయి బర్త్డే. December 16th. ఓకే, మీ అమ్మాయి పేరు? మేఘన అండి. ఓకే, మేఘన గారు, మీకైతే మరి మీ మదర్ భాగ్యలక్ష్మి గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 90 న్యూస్ లలిత తరపు నుంచి కూడా డిసెంబర్ లో జరగబోయే మీ బర్త్డేకి అయితే అడ్వాన్స్ గా విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే భాగ్యలక్ష్మి గారు, విశేషం అయిపోయింది. క్వశ్చన్ కి ఆన్సర్ గెస్ట్ చేస్తారా? అల్లుడు అవుతారు. ఒకసారి రిపీట్ చేయండి మేడం. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సీతమ్మ తల్లికి అల్లుడు అవుతారు మేడం. సీతమ్మ తల్లికి అల్లుడు అవుతారు. ఓకే భాగ్యలక్ష్మి గారు, మీరు చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా, ఓకేనా? ఓకే మేడం. ఓకే, సో మరి భాగ్యలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు షోని ఫాలో అవ్వండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ మేడం.
బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా డిఫరెంట్ గా ఆన్సర్ తెలియజేయాలి అనుకుంటున్నారు. అంటే కొంతమంది హస్బెండ్ అంటున్నారు, మరి మన ఫ్రెండ్ భాగ్యలక్ష్మి గారు అయితే అల్లుడు అంటున్నారు. సో మరి ఏది కరెక్ట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ ఏంటి అన్నది ఇప్పుడైతే నేను చెప్పరు, మన షో ఎండింగ్ లో అయితే రివీల్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో 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 హలో, ఎవరు? నేను కలాం మాట్లాడుతున్నానండి. కలం. ఓకే, కలం గారు ఎక్కడి నుంచి? నేను ఒడిశా నుంచి అండి. ఓకే, కలం గారు ఏం చేస్తుంటారు? నేను వర్క్ చేస్తున్నానండి. వర్క్. ఓకే, గుడ్. సో మరి కలం గారు, ఎవరికైనా విశేషం ఉన్నాయా ఈ రోజు? హలో, ఎవరికైనా విశేషం చెప్పాలి అనుకుంటున్నారా? అవునండి. ఎవరికి? హలో కలం గారు, ఎవరికైనా విశేషం చెప్పాలనుకుంటే ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? హలో. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అందుకే మీ అందరికీ కూడా చాలా అంటే చాలా సార్లు రిపీట్ చేస్తున్నాను కదా. 3 పాయింట్స్ అయితే మస్ట్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, టీవీ వాళ్ళు మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా ఉండాలి. నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో మీరందరూ కనుక 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీ కాల్ అయితే డిస్కనెక్ట్ అవ్వదు, క్లియర్గా మీ వాయిస్ అయితే వినిపిస్తుంది. సో మన నెక్స్ట్ ఫ్రెండ్కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హలో ఎవరు? హలో, చెప్పాలి మీ పేరు. నా పేరు అరవింద్ మేడం. నిన్న చేసింది కదా. అరవింద్ గారు. ఓకే, అరవింద్ గారు, ఎవరికైనా విశేషం ఉన్నాయా? అవునండి, మా అత్తకి చెప్పాలా. హ్యాపీ బర్త్డే ఉంది. ఎవరికి? మా అత్తకి. అక్కకి? అత్త. ఓకే. మరి మీ అత్తగారి పేరు? రాధా. ఈ రోజేనా రాధా గారి బర్త్డే? లేదు, త్వరలో వస్తుంది. ఈ మంత్ లో వస్తుంది. ఓకే, సో మరి రాధా గారు, మీకైతే మీ అల్లుడు అరవింద్ గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి చెప్పండి. ఏంటండి? హ్యాపీ బర్త్డే చెప్పండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పండి మా అత్తగారికి. ఓకే, రాధా గారు మీ అల్లుడు చెప్పాడని చెప్పండి. మీ అల్లుడు అరవింద్ చెప్పాడని చెప్పండి. అయ్యో, నేను అదే చెప్తున్నా, మీ అల్లుడు అరవింద్ గారనే చెప్తున్నా. ఓకే, రాధా గారు, మీకైతే మీ అల్లుడు అరవింద్ గారు అయితే స్పెషల్ గా మీకైతే బర్త్డే విషెస్ చెప్పమన్నారు. సో మరి రాధా గారు, మీకు మీ అల్లుడు అరవింద్ గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్. ఓకే, విషెస్ అయిపోయింది. ఏ సాంగ్ డెడికేట్ చేస్తున్నారు చెప్పండి. మా అత్తకి ఏదైనా పాట డెడికేట్ చేయండి. ఓకే, తప్పకుండా మీ అత్తగారికి ఏదైనా మంచి సాంగ్ డెడికేట్ చేయాలి. ఓకే, గుడ్. సో మరి విశేషం అయిపోయింది. పొడుపు కథకి ఆన్సర్ గెస్ చేస్తారా? చెప్పండి. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? హస్బెండ్ అవుతారు మేడం. హస్బెండ్ అవుతారు. ఓకే, సో మరి మీరు చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ అనేది మన షో ఎండింగ్ లో అయితే రివీల్ చేస్తా. ఓకే మేడం. ఓకే అరవింద్ గారు, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ పేరెంట్స్ ఎవరికన్నా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్న, దాంతో పాటు మీ లవబుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9669666373 మన 19 న్యూస్ లవ్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మరి మీరందరూ ఏం చేయాలి, ఒక చిన్న కాల్ చేయండి, లవ్లీగా మాట్లాడేసేయండి. సో మరి మీరు విశేష చెప్పడంతో పాటు మంచి సాంగ్ డెడికేట్ చేయొచ్చు, దాంతో పాటు మీకు తెలిసిన పొడుపు కథ నేను అడగచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను అడిగిన పొడుపు కథకి మీకు ఆన్సర్ తెలిసిన ఆన్సర్ని కూడా షేర్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీ లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ చెప్పచ్చు, జోక్స్ చెప్పచ్చు, టిప్స్ చెప్పచ్చు, ఏవన్నా మనం అయితే చాలా లవ్లీగా మాట్లాడేసుకోవచ్చు. మరి ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో ఎవరున్నారు అక్కడ? నరసింహుడు మేడం. మా పేరు ఏం పేరండి? నరసింహుడు మేడం. నరసింహుడు. అవునండి. ఓకే, నరసింహుడు గారు ఎక్కడి నుంచి? మాది కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలం మేడం. ఓకే, గుడ్. కాకపోతే మీరు టీవీకి దూరంగా అన్న వచ్చేయాలి, టీవీ వాళ్ళు మ్యూట్ లో అన్న పెట్టాలి. దూరంగా మేడం. మేము దూరంగానే ఉన్నారా? అవునండి. ఓకే, ఎల్లుండి 2వ తారీఖు మా కూతురుది పుట్టినరోజు అండి. ఓకే, మీ అమ్మాయి పేరు? సుప్రజ. సుప్రజ. అవునండి.
ఓకే సుప్రజ గారు, మీకైతే మీ ఫాదర్ నరసింహుడు గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్లీ టాక్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ గా విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్. ఓకే నరసింహుడు గారు మేడం చెప్పండి మేడం. రీసెర్చ్ అయిపోయింది, పొడుపు కథకి ఆన్సర్ గెస్ చేస్తారా? చెప్తాను మేడం. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? భర్త అవుతారు మేడం. భర్త అవుతారు. ఓకే, మరి మీరు చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా. ఓకే మేడం. సో మరి బర్త్డే ప్లానింగ్ ఎలా ఉంది? ఏమేం చేయాలనుకుంటున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ తోట అందరిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు మేడం, దేవాలయానికి వెళ్ళాలనుకుంటా. ఓకే, గుడికి వెళ్ళాలి ఫస్ట్. అవును మేడం. ఓకే గుడ్, చాలా మంచిది. ఓకే అండి, సో మరి ఇలానే అయితే మన లవ్లీ టాక్ ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ మేడం. సూపర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా లవ్లీగా మాట్లాడాలనుకున్న, మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్న, నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేసినా సరే ఏం చేయాలి? మీ అందరికీ తెలిసిందే కదా, 9666966373 అయితే ఒక చిన్న కాల్ చేయండి, లవ్లీగా మాట్లాడేసేయండి. బట్ మీరందరూ కూడా కన్ఫర్మ్ గా 3 పాయింట్స్ అయితే మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు, విశేష చెప్తారా, సాంగ్ డెడికేట్ చేస్తారా, పొడుపు కథకి ఆన్సర్ చెప్తారా, తెలుసుకుందాం. హలో హలో, ఎవరు? హలో హలో, మీ పేరు? శివకుమార్. శివకుమార్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో అన్నా ఉండాలి, టీవీకి కొంచెం దూరంగా వచ్చేసేయండి. ఓకే ఓకే, దూరంగా వచ్చేసారా? వచ్చినా. ఓకే శివకుమార్ గారు చెప్పాలి, ఎక్కడి నుంచి? ఈ రోజు ఎవరికైనా విశేష ఉన్నాయండి? మా లవర్కి విజిట్ చేయాలి. మీ లవర్ కి విశేష. ఓకే, బర్త్డేనా? అవును. ఓకే, సో మరైతే ఫస్ట్ మీరు చెప్పేయండి పేరుతో పాటు, తర్వాత నేను చెప్పేస్తా. మానస. ఓకే మానస గారు, మీకు శివకుమార్ గారి తరపు నుంచి, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. శివకుమార్ గారు హలో, క్వశ్చన్ కి ఆన్సర్ గెస్ చేస్తారా? చెప్పండి. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? హలో శివకుమార్ గారు. హలో. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా లవ్లీగా మాట్లాడుకున్న, మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేసినా సరే మీరందరూ కూడా డెఫినెట్గా 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 3 పాయింట్స్ వల్ల అయితే మీరు కొంచెం కనుక వాటిలో వదిలేసినా మీ కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. హలో 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 హలో. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అందుకే మీ అందరికి కూడా పదే రిపీట్ చేస్తున్నా. నెంబర్ 1, టీవీ వాళ్ళు మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా వచ్చేసాను. నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండండి. నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండవద్దు. సో ఈ 3 పాయింట్స్ కనుక మీరు అందరూ కూడా మీ మైండ్లో అలా ఫిక్స్ చేసుకున్నారనుకో, ఇంకా మీరైతే చాలా లవ్లీగా, క్యూట్గా, స్వీట్గా అయితే మాట్లాడేయచ్చు. మీ వాయిస్ చాలా క్లియర్గా, క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ అయితే డిస్కనెక్ట్ అవ్వదు. సో మరి మనమైతే ఇంకొంతమంది ఫ్రెండ్స్ అయితే లవ్లీగా మాట్లాడేద్దాం. ఈ లోపు ఏం చేద్దాం, ఒక మంచి సాంగ్ అయితే మనందరి గురించి వచ్చేస్తుంది, చూసి ఎంజాయ్ చేద్దాం. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ, పుట్టిన రోజులు కానీ, ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీ విషయాన్ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషయాలు చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ, ఏంటది? విషెస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతేకాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబల్ ధమాకా అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666966373. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 19 న్యూస్ లో. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే.
తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. జై తెలంగాణ. ఎందరో అమరవీరుల త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ. జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మారుమోగి అమరవీరుల త్యాగ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే నేటి బంగారు తెలంగాణ. పోరాటాల పూర్తిగడ్డ ఓరుకందుకోట. ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా. కొమరం సంచరించిన గోండుల ఆదిలాబాద్. పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్గొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రాముకి కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదక్ సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపొద్దు మహాకవి కాళోజీ. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు త్వరలో అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో. చూపులతో గుచ్చి గుచ్చి చంపాకే నీ వల్ల గుండె జారిపోయింది. ఓసారి ఓ పోరి నన్నేదో మాయ చేసిలాగావే. మనసే నిన్నే భరించిందిలే, నా ప్రేమే నీడై నీ వెంటే ఉందే. మేఘం జల్లై తలొంచిందిలే, అందం నీదే నా రాధే రాధే. నవ్వుతూ గాలమేసి పడేసావే. ఎక్కడో చిన్ని ఆశ వద్దంటూ వస్తావనే తెలిసే వేచి చూసానలోనే. కనులే గొడవ నువ్వు వస్తే లెక్క నిద్రలే పడనే పడవా నా మాయల్లోనే. ఎందుకే ఓ చిటపట చినుగా రాతడబడి చిలక నే కొంగు చాటు కృష్ణుడిగా అసలిది తెలుసా. మనసే
క్షణం వినవే వినవా నే పాడే వేణు గానాన్ని అసలే అడవా నే ముద్దు వద్దు చెప్పవే ఓ చిట్టపట చినుగా రాతలు కులబెలుగా నారదములోన సైడు సీటు నీదిక గనక జై తెలంగాణ. ఎందరో అమరవీరుల త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ. జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మారుమోగి అమరవీరుల త్యాగ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే నేటి బంగారు తెలంగాణ. పోరాటాల పూర్తిగడ్డ కోరుకందుకోట. ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా. కొమరం సంచరించిన కోండల ఆదిలాబాద్. పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్లగొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రాముకి కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదక్ సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపుతు మహాకవి కాళోజీ. జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు త్వరలో అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో. 19 న్యూస్ లవ్లీ టాక్ లో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్నా, దాంతో పాటు మీ లవబుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9669666373 మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి నుంచి రెడీగా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా వచ్చి ఒక చిన్న కాల్ చేయండి. లవ్లీగా విశేషతో పాటు మంచి సాంగ్ ని కూడా డెడికేట్ చేసేయచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు ఎవరికైతే విశేష చెప్పాలనుకున్నారో వాళ్ళ ఫోటో కూడా డిస్ప్లే చేసే విధంగా అయితే కనుక మీరు విశేష తెలియజేయాలనుకున్నట్లయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే అన్ని అలా ఇచ్చేస్తూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎవరికైనా సరే లవ్లీగా విశేషం తెలియజేయడంతో పాటు మీరు కూడా ఏదైనా పొడుపు కథ అడగాలనుకున్న అడగచ్చు, మీరు ఏదైనా మంచి సాంగ్ హమ్ చేయాలనుకున్నా సరే చేయొచ్చు. సో మరి నేనైతే మీ అందరి గురించి అడిగిన క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నా. అదేంటంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సో మరి ఈ క్వశ్చన్ కి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిన ఆన్సర్ ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ ని మన షోయింగ్ లో అయితే నేను రివీల్ చేస్తాను. సో దాంతో పాటు మీరందరూ కూడా ఏదైనా పొడుపు కథ అడగాలి అనుకుంటున్నారా? అయితే డెఫినెట్ గా అడగచ్చు. సో నాతో పాటు మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆన్సర్ అయితే గెస్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు తెలిసిన ఫనీ జోక్స్ కానీ, టిప్స్ కానీ అండ్ మీ లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ని కూడా మన లవ్లీ టాక్ లో అయితే షేర్ చేసుకోవచ్చు. సో మరి ఇవన్నీ జరగాలి, మన వాయిస్ చాలా క్లియర్ గా క్లారిటీగా ఉండాలంటే మనందరం ఏం చేయాలి? 3 పాయింట్స్ అయితే కన్ఫర్మ్ గా మైండ్ లో పెట్టుకోవాలి కదా. నెంబర్ 1, టీవీ వాళ్ళు మ్యూట్ లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా ఉండాలి. నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో హలో
సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా నేను చెప్పిన 3 పాయింట్స్ అయితే కన్ఫర్మ్ గా ఇలా మైండ్ లో అయితే పెట్టేసుకుని, నెంబర్ 1 సిగ్నల్ ఉన్న ప్లేస్ లో మస్ట్ గా ఉండాలి, టీవీ వాళ్ళు మ్యూట్ దూరంగా ఉండాలి, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో ఉండదు. మన నెక్స్ట్ ఫ్రెండ్ కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హలో, ఎవరు? రవితేజ గారు చెప్పాలి. ఎవరికైనా విశేషం ఉన్నాయా? రేపు పొద్దున్న. ఎవరిది? దేవి పవన్ కిషోర్ కి రేపు బర్త్డే. ఫ్రెండా, బ్రదరా? ఓకే, తప్పకుండా. మీ పేరు? రవితేజ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది దేవి పవన్ కిషోర్. ఓకే, సో దేవి పవన్ కిషోర్ గారు మీకైతే రేపు బర్త్డే కాబట్టి మీ తరపున మీ బర్త్డేకి మీ ఫ్రెండ్ రవితేజ గారు అయితే విషయం తెలియజేస్తున్నారు. సో మరి దేవి పవన్ కిషోర్ గారు మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ విష్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్. మన ఫ్రెండ్ రవితేజ గారి తరపు నుంచి, నా తరపు నుంచి, మన లవ్లీ టాక్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి. సో మరి రవితేజ గారు రేపు ఫ్రెండ్ బర్త్డే, ఏంటి ప్లానింగ్? ఏంటి? రేపొద్దునండి మేమే చేస్తామండి. వాడు ఏం లేదు, మా చెరువు పెరుగుతూ అయిపోతాడు. ఓ ఏంటి, కేక్ కటింగా 12 కి? ఈ నైట్ 12 కి కేక్ కటింగ్ అండి. కేక్ అని కదా, కూల్ కేక్ అంతా మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి. అన్ని రెడీగా ఉన్నాయి. ఫేస్ కనిపించడానికి ప్లాన్ గా ఉన్నట్టున్నారు. వాడు బయటకు రాకుండా ఇంట్లో బయట తలుపుడం కూడా జరిగింది. ఓ నైట్ మంచి మామూలుగా ఉండదు. అంటే బయటకు వచ్చి మళ్ళీ తప్పించుకుంటారని చెప్పి రూమ్ లో పెట్టేసి లాక్ చేస్తారు. 12 కి వెళ్ళిపోయి కేక్ కటింగ్ చేసి మొత్తం కేక్ అంతా ఫేస్ అయిపోతుంది అనమాట. మొత్తం అయిపోద్దండి. ఎగ్స్ మొత్తం అసలు మామూలు మనిషిలా ఉన్నాడు. ఓకే, సో ఫుల్ ప్లానింగ్ మీద ఉన్నారు. అవునండి. ఓకే, గుడ్. సో మరి చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకోండి. బట్ 12 o'clock కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ గా వెళ్ళండి అందరూ కూడా. మా ఇంటి దగ్గర చేస్తామండి. మీ ఇంటి దగ్గరేనా? ఓకే, గుడ్. పేరెంట్స్ కట్టండి. ఓకే, సూపర్. సో మరి చాలా ప్లానింగ్ గా ఉన్నారు. విశేష్ కూడా అయిపోయింది. మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ గెస్ చేస్తారా? చెప్పండి, చెప్తా. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి హస్బెండ్ అవుతారు. ఓకే, సో మరి మీరు చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ అనేది మన షో ఎండింగ్ లో అయితే రివీల్ చేస్తా. ఓకే రవితేజ గారు, సో మరి ఇలానే మన లవ్లీ టాక్ ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ప్రతిరోజు ఫాలో అవుతుందండి, కాకపోతే ఓకే, సో ఒకవేళ రేపు కనుక కాల్ కనెక్ట్ అయితే కనుక బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు రేపు షేర్ చేసుకుందరు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్, గుడ్ నైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీగా లవ్ బ్రోషెస్ తో పాటు మీ లవ్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9669669373 మన 19 న్యూస్ లవ్ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మరి మన ఫ్రెండ్ లాగానే మీరందరూ కూడా బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తాం అనుకుంటున్నారు, ఏ విధంగా సెలబ్రేట్ చేశారు, ఇవన్నీ కూడా హ్యాపీగా స్వీట్ గా అయితే షేర్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీ అందరికి నేనైతే ఒక పొడుపు కథనైతే అడిగాను కదా, అదేంటది? శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సో మరి ఈ క్వశ్చన్ కి మీ అందరి కనుక ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిన ఆన్సర్ ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో మనం అందరం అయితే ఇంకొంతమంది ఫ్రెండ్స్ అయితే లవ్లీగా స్వీట్ అయితే మాట్లాడుకుందాం. ఈ లోపు మీ అందరి గురించి ఒక మంచి సాంగ్ అయితే వస్తుంది. వాచ్ అండ్ ఎంజాయ్. హెల్త్. వాట్ ఈస్ హెల్త్? హెల్త్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కలిసి ఉంటేనే అది పూర్తి ఆరోగ్యం కింద లెక్క. మనం కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకునే కన్నా ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నార్మల్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్తో ఈ డిప్రెషన్ అనేది ఉండదు. ఎక్కువగా మనకి దేవుళ్ళు వచ్చారని చెప్పడం, లేదా దెయ్యాలు కనిపించాయని చెప్పడం, ఇవి కూడా వింటూ ఉంటాం. వీటిని డిప్రెషన్ నుంచి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. చాలామంది థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుంది. ఈ థైరాయిడ్కి సింపుల్గా చెప్పుకోవాలంటే 3 ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి. కేవలం పూల నుంచి వచ్చిన 8 రకాల పూల నుంచి తీసిన మెడిసిన్స్తోనే అద్భుతమైన ప్రశంస. లేచిన తర్వాత 25 నిమిషాల్లో చేసే 6 కార్యక్రమాలు, అద్భుతమైన 6 కార్యక్రమాలు. మీ ఆరోగ్యం మన 19 న్యూస్ లో. గల్ గల్ గలం గలం గల గల్ 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 గల్
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? పుట్టిన ప్రతి మనిషికి తనలో ఏదో ఒక అద్భుతమైన కళ ఉంటుంది. ఆదిమానవుడిగా ప్రారంభమైన మనిషి జీవితం వివిధ జీవన విధానాలు, మనుగడ, ప్రవర్తన, ప్రదేశాలను అనుసరించి పుట్టిందే కళ. మానవ జీవితంలో కళ అనే ఆలోచన దిశగా నేడు సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచంలోనే తిరుగులేని ఒక గుర్తింపును సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే నేడు ప్రతి మనిషి జీవితం ఏదో ఒక కళపై ఆధారపడి ముందుకు సాగుతుంది. అద్భుతమైన కళా ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మా ఆర్ట్ గ్యాలరీ షో. ఎప్పుడు కొత్త కొత్త షోస్తో మిమ్మల్ని అలరిస్తున్న మన 19 న్యూస్ ఈసారి ఈ సరికొత్త షోతో మీ ముందుకు రాబోతుంది. ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 మన 19 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్. లవ్లీ టాక్ లో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ కి ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష చెప్పడంతో పాటు మీ లవబుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9669666373 మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న కాల్ చేయండి, లవ్లీగా మాట్లాడేసేయండి. సో మరి దాంతో పాటు మీ లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన పొడుపు కన్నా నన్ను అడగచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫనీ జోక్స్, టిప్స్ ఏవైనా సరే చాలా లవ్లీగా స్వీట్గా అయితే మనందరం కూడా క్యూట్ గా మాట్లాడుకుందాం. సో మరి ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే మంచి సింగర్స్ ఉన్నారా, మీరు ఏదైనా సరే మంచి సాంగ్ హమ్ చేయాలనుకుంటున్నారా, అది కూడా చేసేయచ్చు. సో మన నెక్స్ట్ ఫ్రెండ్ అయితే రెడీగా ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో హలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరికీ కూడా నేను మరొకసారి రిపీట్ చేస్తూనే ఉంటున్నా. 3 పాయింట్స్ అయితే డెఫినెట్గా మీరందరూ మైండ్లో అలా ఫిక్స్ చేసేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దు. 3 పాయింట్స్ ఏంటంటే, నెంబర్ 1 టీవీ వాల్యూమ్ సిగ్నల్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా ఉండాలి. నెంబర్ 2 సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండండి. నెంబర్ 3 డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండవద్దు.
ఎందుకు అంటే టీవీ వాల్యూమ్ ఎక్కువ ఉందనుకోండి, మన వాయిస్ డబల్ వినిపిస్తుంది. సో నేను మాట్లాడేది మీకు చాలా లేట్గా వినిపిస్తుంది, మీరు టీవీలో విని మాట్లాడితే కనుక మన కన్వర్సేషన్ చాలా స్లో అవుతుంది, డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది. సో అందుకని టీవీ వాల్యూమ్ అయితే మ్యూట్లో ఉండాలి, లేదా టీవీకి కొంచెం దూరంగా ఉండండి. సెకండ్ పాయింట్ వచ్చేసి సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, ఎందుకంటే సిగ్నల్ లేకపోతే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది కదా. సో మనం ఏం మాట్లాడుతున్నా సరే తెలియదు, కాల్ కూడా కనెక్ట్ అవ్వక కనెక్ట్ అయిన తర్వాత డిస్కనెక్ట్ అయితే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండదు. డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో ఉంటే ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా మన కాల్లో వస్తూ ఉంటుంది. కాబట్టి మీరే మాట్లాడారు నాకు తెలియదు, నేనే మాట్లాడాను మీకు తెలియదు. సో మీరు ఎవరికైతే విషయం చెప్పాలనుకున్నారో వాళ్ళకి చెప్పగానే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఇవేవే జరగకుండా ఉండాలంటే 3 పాయింట్స్ కన్ఫర్మ్గా మైండ్లో పెట్టుకోవాలి కదా. సో డెఫినెట్గా మీరు అందరూ కనుక 3 పాయింట్స్ మైండ్లో పెట్టేసుకుంటే మనం చాలా స్వీట్ అండ్ క్యూట్గా అయితే లవ్లీగా మాట్లాడేసుకుందాం. సో మరి మీరు విషెస్ చెప్పాలి అనుకుంటున్నారో లేదా ఎవరికైనా సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారో సరే ఎంతో స్వీట్ అండ్ క్యూట్గా అయితే వచ్చేస్తారు కదా. సో ఎవరికైనా విషెస్ చెప్పాలనుకున్నా చెప్పకుండా వెళ్ళిపోతే మీ కాల్ డిస్కనెక్ట్ అయితే మీరు ఎంత బాధపడతారు, నేను కూడా అంతే బాధపడతాను. సో మరి మన వ్యూవర్స్ అందరూ కూడా బాధపడతారు. సో అదే జరగకుండా అంటే 3 పాయింట్స్ కనుక మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటే మీ కాల్ డిస్కనెక్ట్ అవ్వదు. మీరు ఎవరికి విషెస్ చెప్పాలనుకున్నా వాళ్ళకి చాలా క్యూట్గా అయితే చెప్పేయచ్చు. సో మరి మీ అందరి గురించి నేను ఒక పొడుపు కథని అడిగాను కదా. సో దాన్ని నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా. అదేంటంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సో మరి ఈ క్వశ్చన్కి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిన ఆన్సర్ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర కూడా ఏమైనా పొడుపు కథలు ఉన్నాయా, అడగాలి అనుకుంటున్నారా? అయితే అడిగేసేయండి. నాతో పాటు మన ఫ్రెండ్స్ అందరూ కూడా గెస్ట్ చేస్తారు. సో మన లవ్లీ టాక్లో మీరు అందరూ కూడా విశేషతో పాటు మీరు ఏదైనా మంచి సాంగ్ పాడాలనుకున్నా, పద్యాలు చెప్పాలనుకున్నా, జోక్స్ చెప్పాలనుకున్నా, మీ లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవాలనుకున్నా సరే షేర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఫంక్షన్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా, ఒకేషన్స్కి మనం వెళ్తూనే ఉంటాం. సో అక్కడ మీరు ఎలా ఎంజాయ్ చేశారు, లేదా ఎలా సెలబ్రేట్ చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనందరం అలా షేర్ చేసుకుందాం. సో మరి మన హ్యాపీ మూమెంట్స్ మనం షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో మరి ఆ హ్యాపీ మూమెంట్స్ని కూడా మీరందరూ కూడా షేర్ చేసుకొని మీ హ్యాపీ మూమెంట్స్ని వినడానికి నేను రెడీగా ఉన్నాను. సో మరి చెప్పడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? అయితే 9669663673కి అయితే వచ్చేసేయండి. మీ లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ అన్నిటిని కూడా షేర్ చేసుకోండి. సో దాంతోపాటు నేనైతే ఒక పొడుపు కథ అడిగా, ఫన్నీ జోక్ అని చెప్పొచ్చు దీన్ని. సో మరి అంటే చిలిపి ప్రశ్న. సో మరి మీ అందరి గురించి మరొకసారి రిపీట్ చేస్తున్నా. అదేంటంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? ఈ క్వశ్చన్కి కనుక మీ అందరికీ ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిన ఆన్సర్ని మీరైతే షేర్ చేసుకోవచ్చు. సో మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ఫస్ట్ ఫ్రెండ్ యొక్క పేరుతో పాటు నేను కరెక్ట్ ఆన్సర్ని మన షో ఎండింగ్లో అయితే రివీల్ చేస్తా. సో ఇలా మనందరం కనుక మాట్లాడుకుంటుంటే చాలా అంటే చాలా విషయాలు ఉంటాయి కదా. సో మరి మంచిగా చాలా స్వీట్ అండ్ క్యూట్గా అయితే మనందరం కూడా మాట్లాడేసుకోవచ్చు. దాంతోపాటు మీరందరూ కూడా విషెస్ చెప్పాలనుకునేటప్పుడు ఎవరికైతే విషెస్ చెప్పాలనుకున్నారో వాళ్ళ ఫోటో కూడా మీరు డిస్ప్లే చేయాలి అనుకున్నట్లయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే కనుక అన్ని అలా ఇస్తూ ఉంటారు. సో మనందరం అయితే చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం, చాలా మంచిగా విషెస్ చెప్పుకుంటున్నాం, మంచి సాంగ్స్ కూడా డెడికేట్ చేసుకుంటున్నాం. సో ఇంకా బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏదో ఒకేషన్స్ అన్నా సరే మీరందరూ కూడా విషెస్ చెప్పాలనుకుంటే హ్యాపీగా స్వీట్గా క్యూట్గా అయితే చెప్పేయచ్చు. మరి మన ఫ్రెండ్స్ అందరూ కూడా పొడుపు కథకి ఆన్సర్ అయితే గెస్ట్ చేస్తున్నారేమో నేనైతే ఆలోచిస్తున్నాను. సో మరి ఎవరు ఏ ఆన్సర్ గెస్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ, పుట్టిన రోజులు కానీ, ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీ విషయాన్ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషయాస్ చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ? ఏంటది? విషెస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతేకాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబల్ ధమాకా అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666966373. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 90 న్యూస్ లో. Dear riders, listen carefully. Let the ride begin. How can I help you, sir? తన బండిలో పెట్రోల్ అయిపోయింది. And can you open your fuel cap, please? సూపర్ పంచ్, బట్ టైమింగ్ మిస్. కనిపించిన ప్రతి వాడితో గొడవ పడతావా? నీకేంట్రా గవర్నమెంట్ ఉద్యోగం, పిల్లని దా 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 అని పిలిచి మరీ ఇస్తారు. ఎక్స్ట్రాల్ చేసే వాళ్ళకే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. వైజాగ్ అనుకుంటా. యూనో ముందు కంటే మనుషులు ఇప్పుడు జంతువుల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు. ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తుంటే జంతువుల్ని కాక ఇంకెవరిని ప్రేమించాలి? Love is all about destiny.
నువ్వు కూతుర్ని కాదు నాన్న, కొడుకుని కనాల్సింది. బై ద వే, విడిదింతే సైజ్. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. 5 నెలల్లో నగను బట్టి తరుగే లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగకైనా తరుగే లేదు. లలిత జ్యువెలరీ. స్టోన్ నగలు కొనేటప్పుడు నా అడ్వైస్, స్టోన్ వెయిట్, బంగారు వెయిట్ తప్పు లేకుండా ఉండాలి. 1 మిల్లీగ్రామ్ అటు ఇటు అయినా స్టోన్కు బంగారు రేట్ ఇచ్చేస్తారు. అలాగే స్టోన్ క్వాలిటీ బాగుండాలి, ధర న్యాయంగా ఉండాలి. AD per carat 100. టెంపుల్ జ్యువెలరీ స్టోన్ 200 రూపీస్, గట్టి చిప్ప 300, CZ 475, రూబీ, ఎమరల్డ్, జిర్కాన్ 600. ఏ స్టోన్ నగలైనా మీ లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ముఖ్యంగా స్టోన్ వెయిట్ ని కంపేర్ చేయండి, లేదంటే స్టోన్ కు బంగారు ధర ఇచ్చేస్తారు. దేశంలోని సుప్రసిద్ధ ఆలయాలు, అష్టాదశ పీఠాలు, పంచారామాలు, జ్యోతిర్లింగాలు వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ హిందూ మత విశిష్టత తెలిపే ఆధ్యాత్మిక కార్యక్రమం ధర్మజ్యోతి. ధర్మజ్యోతి మన 19 న్యూస్ లో. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరి గురించి నేను పొడుపు కథ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అదేంటంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సో మరి ఈ క్వశ్చన్కి మీ అందరికి కనుక ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిన ఆన్సర్ని మన లవ్లీ టాక్లో అయితే షేర్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ఫస్ట్ పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ నేనైతే మన షో ఎండింగ్లో రివీల్ చేస్తే ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో. హాయ్ అక్క. హాయ్ చెల్లి, ఎవరు? ప్రీతి అక్క. ప్రీతి. ఓకే ప్రీతి, ఎక్కడి నుంచి? అనంతపూర్ అక్క. అనంతపూర్. ఓకే ప్రీతి, ఎవరికైనా విశేషం ఉన్నాయా? ఏం లేవు అక్క. ఏం లేవు. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నావా? అవునక్క. ఓకే రిపీట్ చేయనా, చెప్తావా? చేయండి అక్క. ఓకే, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? హస్బెండ్ అవుతాడు అక్క. హస్బెండ్ అవుతారు. ఓకే ప్రీతి, మీరు చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ అనేది మన షో ఎండింగ్ లో అయితే రివీల్ చేస్తా. ఓకే అక్క. సో ప్రీతి, ఇంకేంటి మరి విశేషాలు? ఏం లేదు అక్క. ఎలా ఉన్నారు అక్క? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఓకే, ఏంటి ప్రీతి, డిగ్రీయా ఇంటరా స్టడీస్? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే ఓకే ప్రీతి, సో మరి విశేషాలు ఏమీ లేవంటున్నావు, విశేష్ కూడా ఏమీ లేవు. మరి పొడుపు కథకి ఆన్సర్ అయితే గెస్ట్ చేసావు కాబట్టి ఈ ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ వరకు చూడు, ఆన్సర్ తెలుస్తుంది. ఓకేనా? సరే అక్క, తప్పకుండా ఫాలో అవుతా. ఓకే ప్రీతి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ అక్క. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేసినా సరే ఆన్సర్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మరి విశేష అయితే మీ ఫ్రెండ్స్, పేరెంట్స్, రిలేటివ్స్ వాళ్ళతో పాటు మీ ఎనిమీస్కి కూడా బర్త్డేస్ ఇలాంటి మ్యారేజ్ డేస్ ఏదైనా సరే విశేషకి అయితే మీరు ఏదైనా మంచి విశేష చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. అంతే కదా, దూరంగా ఉన్న ఫ్రెండ్స్కి ఒక విశేష చెప్తే దగ్గర అయిపోతారు. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో, ఎవరు? హలో, చెప్పాలి మీ పేరు. మా పేరు గణేష్. గణేష్ గారు ఎక్కడి నుంచి? కడప నుంచి. కడప నుంచి. ఓకే గణేష్ గారు, ఎవరికైనా విశేషం ఉన్నాయా? అవును. ఎవరికి? మా గురువు ఉన్నాడు, అతడు పాలిటిక్స్ లో దిగుతున్నాడు. ఓకే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అతనికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఓకే, తప్పకుండా. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా? ఓకే, ఆయన పేరు? ఆయన పేరు షేక్ యూసుఫ్. ఏం పేరండి? షేక్ యూసుఫ్. షేక్ యూసుఫ్. ఓకే,
షేక్ ఈసు గారు మీరైతే మరి పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు కాబట్టి మీకైతే ఆల్ ద వెరీ 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 బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మన ఫ్రెండ్ గణేష్ గారి తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్లీ టాక్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి. ఓకే, పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అతనికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అందుకని అది ఇప్పుడు చెప్పారు షేక్ ఈసు గారికేనా? అతనికే. ఓకే, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఓకే షేక్ ఈసు గారు మీరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్ అయితే మరి గణేష్ గారి తరపు నుంచి మీకైతే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కన్ఫర్మ్ గా మీకైతే మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టారా లేదా టీవీకి కొంచెం దూరం వచ్చేసేయండి? కొంచెం దూరం వచ్చేసారా? ఓకే, సో మరి అయితే మీ గురువు గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేసాం, ఆల్ ద వెరీ బెస్ట్ కూడా చెప్పేసాం. సో మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ గెస్ చేస్తారా? చెప్పండి. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సీతమ్మ తల్లికా? అల్లుడు అవుతాడు. అల్లుడు అవుతారు. ఓకే, సో మరి మీరు చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ అనేది మన షో ఎండింగ్ లో రివీల్ చేస్తా. ఓకే ఓకే, థాంక్స్ చెప్పినందుకు. ఓకే, సో మరి మీరు ఇలానే మన లవ్లీ టాక్ ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ లవ్ డిసెస్ తో పాటు మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నారు సరే మన 19 న్యూస్ లవ్ టాక్ అయితే మీ అందరి నుంచి రెడీగా ఉంది. 9669666373 అయితే వచ్చేయండి. కాకపోతే టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టండి లేదా టీవీకి కొంచెం దూరం వచ్చేయండి. దాంతో పాటు సిగ్నల్ ఉన్న ప్లేస్ లో మస్ట్ గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్ ఉన్నారు, విషెస్ చెప్తారా, సాంగ్ డెడికేట్ చేస్తారా, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారా తెలుసుకుందాం. హలో హలో హలో. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా అంటే చాలా సార్లు అయితే రిపీట్ చేస్తున్నాను కదా. సో మీరైతే ఆ 3 పాయింట్స్ కూడా మైండ్లో ఇంకా అలా ఫిక్స్ చేసేసుకోండి. ఎట్టి పరిస్థితిలో 3 పాయింట్స్ మాత్రం మీకు పక్కకి వెళ్ళకూడదు. లవ్లీ టాక్కి కాల్ చేయాలి అన్న వెంటనే మీకు ఆ 3 పాయింట్స్ గుర్తొచ్చేలా ఓకే టీవీ వాళ్ళు మ్యూట్ ఆర్ టీవీకి దూరం అని చెప్పేసి టీవీకి దూరంగా వచ్చేసేయండి. సిగ్నల్ ఉన్న ప్లేస్ చెక్ చేసుకుని సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఉండండి, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియా నుంచి పక్కకు వచ్చేసేయండి. సో ఈ 3 పాయింట్స్ కనుక మీరు అందరూ ఫాలో అయితే మీ కాల్ డిస్కనెక్ట్ అయితే అవ్వదు. అట్ ద సేమ్ టైం మీ వాయిస్ చాలా క్లియర్గా క్లారిటీగా వినిపించడంతో పాటు మనమైతే చాలా లవ్లీగా అయితే మీరు ఎవరికైతే విశేష చెప్పాలనుకున్నా వాళ్ళకి లవ్లీగా విశేష చెప్పేయచ్చు. సో మరి నేనైతే మీ అందరి నుంచి పొడుపు కింద మరొకసారి అయితే రిపీట్ చేస్తున్నది ఏంటంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సో మరి ఈ క్వశ్చన్కి అయితే మన ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఆన్సర్స్ చెప్తున్నారు. సో మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నది మన షో ఎండింగ్లోని కరెక్ట్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ని నేను రివీల్ చేస్తా. సో మీరందరూ కూడా స్వీట్గా ఏదైనా మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, మంచిగా విషెస్ చెప్పాలనుకున్నా, నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ చెప్పాలనుకున్నా సరే 9669666373 అయితే వచ్చేయండి. ఇప్పుడైతే మనందరం ఒక మంచి సాంగ్ చూసి ఎంజాయ్ చేద్దాం. సాంగ్ ప్లీజ్. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో. Dear riders, listen carefully. Let the ride begin. How can I help you, sir? తన బళ్ళో పెట్రోల్ అయిపోయింది. And can you open your fuel cap, please? సూపర్ పంచ్, బట్ టైమింగ్ మిస్. కనిపించిన ప్రతి వాడితో గొడవ పడతావా? నీకేంట్రా గవర్నమెంట్ ఉద్యోగం, పిల్లని దా 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 అని పిలిచి మరీ ఇస్తారు. ఎక్స్ట్రాల్ చేసే వాళ్ళకే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. వైజాగ్ అనుకుంటా. యూనో ముందు కంటే మనుషులు ఇప్పుడు జంతువుల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు. ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తుంటే జంతువుల్ని కాక ఇంకెవరిని ప్రేమించాలి? Love is all about destiny. నువ్వు కూతుర్ని కాదు నాన్న, కొడుకుని కనాల్సింది.
బై ద వే వీడిదింతే సైజ్. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. 5 నెలల్లో నగను బట్టి తరుగే లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగకైనా తరుగే లేదు. లలిత జ్యువెలరీ. స్టోన్ నగలు కొనేటప్పుడు నా అడ్వైస్, స్టోన్ వెయిట్, బంగారు వెయిట్ తప్పు లేకుండా ఉండాలి. 1 మిల్లీగ్రామ్ అటు ఇటు అయినా స్టోన్కు బంగారు రేట్ ఇచ్చేస్తారు. అలాగే స్టోన్ క్వాలిటీ బాగుండాలి, ధర న్యాయంగా ఉండాలి. ఏడీ per క్యారెట్ 100. టెంపుల్ జ్యువెలరీ స్టోన్ 200 రూపీస్. గట్టి చిప్ప 300. సీజెడ్ 475. రూబీ, ఎమరల్డ్, జిర్కాన్ 600. ఏ స్టోన్ నగలైనా మీ లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ముఖ్యంగా స్టోన్ వెయిట్ ని కంపేర్ చేయండి, లేదంటే స్టోన్ కు బంగారు ధర ఇచ్చేస్తారు. వెన్నెలా వెన్నెలా తొలకరివానలా తలపును నీ కల తడిపెను మిలా మిలా మిల మిల మిలా మిలా మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం. కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం. ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా. మల్లెల సుడిగాలిలా నన్ను మత్తున తోసి ఎత్తుకుపోయావే. యదా మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం. కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం. నల్లని పుట్టు మచ్చ దిష్టే తీసిందా, కొత్తగా అందాన్ని ఇంకొంచెం పెంచిందా. పున్నమే నీపై వాలి పుణ్యం చేసిందా, తన వెలుగే మెరుగైపోగా. హృదయం నిండుగా అచ్చయ్యావుగా, తొలి తొలి చూపులో ప్రేమను పండుగ రాగా. మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం. అలలా అలా అలా ఎలా వచ్చావో, కలలా జోలలు పాడి ఏమైపోయావో. మరలా చెలి నిన్ను చూసేదెలాగో, నేను చేరే దారెటు ఉందో అది తెలిపేందుకే నన్ను పిలిచేందుకే వదిలేళ్ళావుగా నీ చెవి జుంకి నాతో. మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం. కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం. ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా. మల్లెల సుడిగాలిలా నన్ను మత్తున తోసి ఎత్తుకుపోయావే. యదా మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం.
కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆన Dear riders, listen carefully. Let the ride begin. How can I help you, sir? తన బళ్ళో పెట్రోల్ అయిపోయింది. And can you open your fuel cap, please? సూపర్ పంచ్, బట్ టైమింగ్ మిస్. కనిపించిన ప్రతి వాడితో గొడవ పడతావా? నీకేంట్రా గవర్నమెంట్ ఉద్యోగం, పిల్లని దా 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 అని పిలిచి మరీ ఇస్తారు. ఎక్స్ట్రాల్ చేసే వాళ్ళకే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. వైజాగ్ అనుకుంటా. యూనో ముందు కంటే మనుషులు ఇప్పుడు జంతువుల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు. ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తుంటే జంతువుల్ని కాక ఇంకెవరిని ప్రేమించాలి? లవ్ ఈజ్ ఆల్ అబౌట్ డెస్టినీ. నువ్వు కూతుర్ని కాదు నాన్న, కొడుకుని కనాల్సింది. బై ద వే విడిదింతే సైజ్. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. 5 నెలల్లో నగను బట్టి తరుగే లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగకైనా తరుగే లేదు. లలిత జ్యువెలరీ. స్టోన్ నగలు కొనేటప్పుడు నా అడ్వైస్, స్టోన్ వెయిట్, బంగారు వెయిట్ తప్పు లేకుండా ఉండాలి. 1 మిల్లీగ్రామ్ అటు ఇటు అయినా స్టోన్కు బంగారు రేట్ ఇచ్చేస్తారు. అలాగే స్టోన్ క్వాలిటీ బాగుండాలి, ధర న్యాయంగా ఉండాలి. ఏడీ పెర్ క్యారెట్ 100. టెంపుల్ జ్యువెలరీ స్టోన్ 200 రూపీస్. గట్టి చిప్ప 300. CZ 475. రూబీ, ఎమరల్డ్, జిర్కాన్ 600. ఏ స్టోన్ నగలైనా మీ లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ముఖ్యంగా స్టోన్ వెయిట్ ని కంపేర్ చేయండి, లేదంటే స్టోన్ కు బంగారు ధర ఇచ్చేస్తారు. Dear riders, listen carefully. Let the ride begin. How can I help you, sir? తన బళ్ళో పెట్రోల్ అయిపోయింది. And can you open your fuel cap, please? సూపర్ పంచ్, బట్ టైమింగ్ మిస్. కనిపించిన ప్రతి వాడితో గొడవ పడతావా? నీకేంట్రా గవర్నమెంట్ ఉద్యోగం, పిల్లని దా 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 అని పిలిచి మరీ ఇస్తారు. ఎక్స్ట్రాల్ చేసే వాళ్ళకే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. వైజాగ్ అనుకుంటా. యూనో ముందు కంటే మనుషులు ఇప్పుడు జంతువుల్ని విపరీతంగా. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో. 19 న్యూస్ లవ్లీ టాక్ లో మీరందరూ కూడా లవ్లీగా విశేషం తెలియజేయాలనుకున్న, మీ లవ్లీ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 96696637 కి ఒక చిన్న కాల్ చేయండి, లవ్లీగా మాట్లాడేసేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరి గురించి నేనైతే చిలిపి ప్రశ్నని మరొకసారి రిపీట్ చేస్తున్నా. అదేంటంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సో మరి ఈ క్వశ్చన్కి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిన ఆన్సర్ని కూడా షేర్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ని మన షో ఎండింగ్లో అయితే నేను రివీల్ చేస్తా.
సో మరి ఇంకా మన ఫ్రెండ్స్ అయితే ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నారు, ఎవరికి ఏ సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నారు, క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు నేనైతే తెలుసుకోవాలనుకున్నాను. సో మరి మీరందరూ కూడా చెప్పాలనుకుంటున్నారా? అయితే ఏమాత్రం లేట్ చేయకుండా వచ్చేసి మన 19 న్యూస్ లవ్లీ టాక్. సో మరి మన టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మనైతే చాలా స్వీట్గా క్యూట్గా అయితే మాట్లాడేసుకోవాలి కదా. సో మరి మనందరం కూడా చాలా లవ్లీగా మాట్లాడాలన్నా, కాల్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండాలన్నా సరే, మీ వాయిస్ నాకు, నా వాయిస్ మీకు క్లియర్గా వినిపించాలన్నా సరే 3 పాయింట్స్ అయితే మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. నెంబర్ 1 టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా ఉండాలి. నెంబర్ 2 సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెంబర్ 3 డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో మరి ఈ 3 పాయింట్స్ కనుక మీరు అందరూ మైండ్లో పెట్టుకుంటే మనం చాలా హ్యాపీగా అయితే మాట్లాడేసుకోవచ్చు. సో మరి మీ అందరి నుంచి నేను అడిగిన చిలిపి క్వశ్చన్ని మరొకసారి రిపీట్ చేస్తున్నా. అదేంటంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సో మరి ఈ క్వశ్చన్కి మీరందరూ ఏం ఆన్సర్ అనుకుంటున్నారో, ఏ ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారో ఆ ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. సో మరి దాంతో పాటు మీరు ఎవరికైతే విశేష తెలియజేయాలనుకుంటున్నారో వాళ్ళ విశేష తెలియజేసే వాళ్ళకి వాళ్ళ ఫోటో కూడా డిస్ప్లే అయ్యే విధంగా విశేష కనుక చెప్పాలనుకున్నట్లయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అన్ని అలా వస్తూ ఉంటాయి. సో మరి 96696637 మన 19 న్యూస్ లవ్లీ టాక్లో అయితే మీరు అందరూ మీ లవబుల్ విశేషతో పాటు లవబుల్ పర్సన్స్కి మంచి సాంగ్ కూడా డెడికేట్, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేషం తెలియజేయచ్చు. సో మరి క్వశ్చన్ గురించి మీరందరూ కూడా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు. అసలు కాదు, ఆల్మోస్ట్ మన ఫ్రెండ్స్ అయితే 2 ఆన్సర్స్ చెప్పారు. సో మరి చెప్పిన ఆన్సర్లో ఏది రైట్ ఆన్సర్ అన్నది మన షో ఎండింగ్లో అయితే నేను రివీల్ చేసేస్తా. సో మీరందరూ కూడా ఏదైనా డిఫరెంట్ ఆన్సర్ అనుకున్నా సరే చెప్పండి. చిలిపి ప్రశ్న కదా, కొంచెం చిలిపిగా చెప్పినా సరే పర్వాలేదు. సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నా. అదేంటంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? సో మరి మీకు తెలిసిన ఆన్సర్ మీరు షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ నేను మన షో ఎండింగ్లో అయితే రివీల్ చేస్తాను. సో మరి ఈరోజు మన ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ చాలా మంచిగా అయితే మాట్లాడేశారు కదా, మంచిగా విషెస్ చెప్పారు. దాంతోపాటు కొంతమంది అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము అన్న విషయాన్ని కూడా చెప్పేశారు. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి కొంతమంది అయితే ఒక ఆన్సర్ చెప్పారు, ఇంకొంతమంది ఇంకొక ఆన్సర్ చెప్పారు. సో మరి ఏ ఆన్సర్ రైట్ అన్నది ఇంకా సేపట్లో నేనైతే రివీల్ చేసేస్తా. సో మీరందరూ కూడా మీరు చాలా మంచిగా స్వీట్గా లవ్లీగా విశేషం తెలియజేయాలనుకున్నట్లయితే కనుక 3 పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మరి నేను ఆ 3 పాయింట్స్ ఏంటి అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా సరే డెఫినెట్గా మళ్ళీ చెప్పాలి. అలా చెప్తేనే మీ అందరి మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు మీరు ఎవరికి విశేషం చెప్పాలనుకున్నా వాళ్ళకి చాలా స్వీట్గా అయితే చెప్పేయచ్చు, కాల్ డిస్కనెక్ట్ అవ్వదు. సో ఆ 3 పాయింట్స్ ఏంటంటే నెంబర్ 1 టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉండాలి, లేదు మా ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తారు వింటారు అన్నట్లయితే కనుక మీరు టీవీ నుంచి కొంచెం దూరం వచ్చేసేయండి. అప్పుడు మీరు నాతో ఫోన్లో మాట్లాడండి, మీ ఇంట్లో వాళ్ళు టీవీలో ఫాలో అవుతారు. సో సెకండ్ పాయింట్ సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ చుట్టుగా ఉండాలి. థర్డ్ పాయింట్ డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో ఉండదు. ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్ అయితే ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో ఎవరు? హాయ్ అండి గంగా గారు. ట్రై చేస్తుంటే ఇప్పుడు గల్లేరు కాల్ తెలుసా? అవునా? బ్లాక్ లిస్ట్ లో పెట్టేసారా? బ్లాక్ లిస్ట్ లో పెడితే ఇప్పుడు ఎందుకు మీ కాల్ వస్తుంది చెప్పండి? అవునా? దీనికన్నా ఒక 1 మినిట్ ముందు కాల్ కట్ అవ్వింది, కానీ కట్ అయిపోయింది. మీరు ఈరోజు నవ్వుతూ కాల్ చేయలేదు, అందుకే కనెక్ట్ అవ్వలేదు. నవ్వుతుందే చేశాను. ఇప్పుడు నవ్వేరు. మీరు ఫస్ట్ కాల్ మాట్లాడినప్పుడు ఈ స్మైల్ రాలేదు, అందుకే కనెక్ట్ అవ్వలేదు. మన లవ్లీ టాక్ కూడా చెక్ చేస్తుంది మీ స్మైల్ ఎలా ఉంది అని. 7:30 కానించి కొంచెం అదే ఇదైపోయింది అన్నమాట. ఫైనల్లీ కనెక్ట్ అయిపోయింది. హ్యాపీ ఎండింగ్. హ్యాపీ. నువ్వు మాట్లాడలేనేమో అని ఫీల్ అవుతున్నాను. ఇప్పుడే టైం తెలుసా? 5 నిమిషాలే ఉంది. మా ఫ్రెండ్ తో మాట్లాడగలరా? మాట్లాడలేను అని ఫీల్ అవుతున్నాను. ఓకే, మరి గంగా గారు నేను అడిగిన చిలిపి ప్రశ్నకి ఆన్సర్ ఏమనుకుంటున్నారు? నేనేం చూడలేదు కదా, మా అబ్బాయిలు ఇలా సినిమా పెట్టేసుకున్నారు. నేను మిమ్మల్ని మాట్లాడుతుంటే మిమ్మల్ని చూడలేదు ఈ రోజు నేను. ఓకే, ఏం పర్వాలేదు. అయితే నేను ఒకసారి మళ్ళీ మీ గురించి రిపీట్ చేస్తున్నా. చెప్పండి. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? శ్రీరామచంద్రుడా? శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? రాముల వారు అయితే భర్త. ఓకే, రాముల వారు అయితే భర్త. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ అనేది ఇంకా సేపట్లో రివీల్ చేస్తా. మీరు ప్రెసెంట్ టీవీ చూడలేదు కాబట్టి రేపన్నా సరే ఆన్సర్ మీకైతే చెప్తా. సో మరి ఎవరికైనా విశేషం ఉన్నాయా? సాంగ్ ఉందా? పొడుపు కథ అడుగుతారా? సాంగే పడతాను. ఓకే, పాడేసేయండి. పరుగులు ఎక్కడికమ్మ, నా పెదవుల చిరునవ్వ నేను ఎక్కడ వెతికేదమ్మ, తిరిగి వచ్చేదైనా కూతికి రావా.
తిరిగొచ్చే దారే మరిచావా, ఇకనైనా గూటికి రావా, నీ పంపకమంతా పంపించని తోట చూడను లేదా, విరిసే పువ్వులు వెంట మన తీయని జ్ఞాపకమంతా. హలో, ఓకే సూపర్. అయ్యో వింటున్నా గంగా గారు. అంతే, సూపర్ సూపర్, మంచిగా వాడేశారు. సో మరి గంగా గారు మీరు చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా, ఓకేనా? ఓకే చూద్దాం. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సూపర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీ లవ్లీగా లవ్లీ విశేషతో పాటు మంచి సాంగ్ ఎవరికైనా సరే మీ లవ్లీ పర్సన్స్ కి డెడికేట్ చేయాలనుకున్నా, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలనుకున్నా సరే వచ్చేయండి. మరి మన నెక్స్ట్ ఫ్రెండ్ అయితే రెడీగా ఉన్నారు. హలో హలో, ఎవరు? నా పేరు విజయ్ అండి, ఒటిగడ్డ. విజయ్ గారు. ఓకే విజయ్ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫా? నిన్ను చేసినందుకు కలలేదు, ఈ రోజు చేస్తే 66 సార్లు చేస్తే గానీ ఇప్పుడు కలలేదు. అమ్మో, కౌంటింగ్ కూడా చేసుకున్నారా 66 సార్లని? ఓకే, సో కొంచెం అలా అలా టైం పడుతుంది. కాదండి, మీ హెయిర్ రియల్ గానే ఉంది ఇది. అమ్మో రియలేనండి, ఇదిగోండి. చాలా బాగుంది. అమ్మో విగ్గు పెట్టుకొని వచ్చేసారు అనుకుంటున్నారా? విగ్గు పెట్టుకొని వచ్చేసాను అనుకుంటున్నారా? 3 రోజుల నుంచి వస్తున్నానండి. పెద్ద జడ, పొడవుంది జడ. నెక్స్ట్ ఏమో ఈ రోజు ఓకే. సో మరి విజయ్ గారు ఎవరికైనా విశేషం ఉన్నాయా ఈ రోజు? లేదండి, ఎవరికి చెప్పాలని లేదు. అదే పుడతాను, మా అబ్బాయి ఏమో రోజు ఫోన్ చేయి అంటాడు, అందుకని చేసి వస్తున్నాను 3 రోజులు. ఓకే, అయితే రిపీట్ చేస్తున్నాను ఒకసారి. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? అల్లుడు అవుతారు కదండి. అల్లుడు కరెక్ట్ ఆన్సర్. ఇంకా సేపట్లో రివీల్ చేస్తా. సరే అండి. ఓకే విజయ్ గారు. మా అమ్మాయి టీవీ చూస్తున్నారండి, మళ్ళీ వాళ్ళకి హాయ్ చెప్పండి. పేర్లు? జ్యోతిక, అవినాష్. ఓకే, జ్యోతిక అవినాష్ మీ ఇద్దరికి కూడా మీ మదర్ విజయ్ గారి తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్ టాక్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి స్పెషల్ 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 డబుల్ హాయ్. ఇద్దరు కదా? ఓకే విజయ్ గారు, మరి ఇలానే మన లవ్లీ టాక్ ని డైలీ ఫాలో అవ్వండి. సరే అండి, బాయ్ అండి. బాయ్ బాయ్. మీ వాయిస్ బాగుందండి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీ లవ్లీగా లవ్లీ విశేషతో పాటు మీ లవ్లీ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలనుకున్నా సరే 9669669373 కి అయితే ఒక చిన్న కాల్ చేయండి, లవ్లీగా మాట్లాడేసేయండి. మరి మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో, టీవీ వాళ్ళు మ్యూట్ లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరం రావాలి. హలో హలో, ఎవరు? పుష్పావతి అండి. పుష్పావతి గారు ఎక్కడి నుంచి? మండపేట నుంచి. మండపేట నుంచి. ఓకే, పుష్పావతి గారు హౌస్ వైఫా స్టడీసా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, గుడ్ గుడ్. చెప్పాలి పుష్పావతి గారు, ఈరోజు ఎవరికైనా విశేషం ఉన్నాయా? లేవండి. లేవు. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి వచ్చారా? అవునండి. రిపీట్ చేయనా? చేయండి. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? అల్లుడు అవుతారు. అల్లుడు అవుతారు. ఓకే, మరి మీరు చెప్పిన అల్లుడు కూడా రైట్ రాంగ్ అన్నది లాస్ట్ లో రివీల్ చేస్తా. సో మరి పుష్పవతి గారు ఇంకేంటి విశేషాలు? ఏమన్నారు? హాయ్ చెప్పాలా? ఎవరికి? మా ఆయన గారికి హాయ్ చెప్పండి. మీ ఆయన గారికి హాయ్ చెప్పాలా? మరి మీ ఆయన గారి పేరు? రాంబాబు. రాంబాబు గారు. ఓకే రాంబాబు గారు, మీకైతే మీ వైఫ్ పుష్పావతి గారి తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్ టాక్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ 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 హాయ్. ఓకే ఓకే పుష్పావతి గారు, మరి ఇలానే మన లవ్ టాక్ ని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇంత స్వీట్ గా క్యూట్ గా అయితే మన లవ్లీ టాక్ లో లవ్లీ విశేష్ తో పాటు మీ లవ్లీ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, నేను అడిగిన పొడవు కథకి ఆన్సర్ చెప్పాలనుకున్నా సరే 9669666373 అయితే వచ్చి ఒక చిన్న కాల్ చేయండి. మరి నేను ఉన్నా అంటే మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. హలో 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 హలో, ఎవరైనా ఉన్నారా? హలో
సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అందుకని మీ అందరికీ కూడా చాలా అంటే చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను కదా. 3 పాయింట్స్ అయితే మీరు అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే నెంబర్ 1 టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా రావాలి. నెంబర్ 2 సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెంబర్ 3 డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. మరి 3 పాయింట్స్ మీరు అందరూ కూడా ఫాలో అయ్యారనుకోండి, మీ వాయిస్ చాలా క్లియర్గా క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ అయితే డిస్కనెక్ట్ అవ్వదు. సో మరి మీరు ఎవరికైనా విషెస్ చెప్పాలనుకున్నా లేదా ఎవరికైనా సరే మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా హ్యాపీగా స్వీట్గా క్యూట్గా అయితే చేసేయచ్చు కదా. సో మన 3 పాయింట్స్ మీరు కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఎవరికైతే చెప్పాలనుకున్నారో వాళ్ళకి ఎంతో స్వీట్గా చెప్పేయచ్చు. సో మన నెక్స్ట్ ఫ్రెండ్ అయితే రెడీగా ఉన్నారు. హలో 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 ఎవరు? అక్క. హాయ్ అక్క. హాయ్ చెల్లి. స్వీటియా? చాందిని. చాందిని. ఓకే చాందిని, చెప్పాలి ఈరోజు ఎవరికన్నా విశేషం ఉన్నాయా? లేవు అక్క. లేవు. ఓకే రిపీట్ చేయనా? ఓకే అక్క. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి ఏమవుతారు? అల్లుడు. అల్లుడు. పక్కన ఎవరో హెల్ప్ చేస్తున్నారు కదా, మమ్మీయా? ఓకే సో చాందిని, మరి మమ్మీ హెల్ప్ చేసిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా, ఓకేనా? అక్క నేను ఒకటి చెప్తా కదా. ఓకే చాందిని అడుగు. ఇంగ్లీష్ లో ఈ తర్వాత ఏమొస్తుంది? ఇంగ్లీష్ లో ఈ తర్వాత ఎన్ వస్తుంది. కరెక్టేనా? ఇంగ్లీష్ ఈ తర్వాత ఎన్. మా మమ్మీతో అంట మాట్లాడండి. ఓకే. హలో హలో చెప్పండి, మీ పేరు? నా పేరు శారద. శారద గారు చెప్పాలి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. ఓకే శారద గారు మరి చెప్పాలి. చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నాం మేడం. అవునా? చాలా సేపు నుంచి ట్రై చేసినందుకు మన లాస్ట్ లక్కీ కాలర్ మీరే అయ్యారు. అంతేనా? అంతే అంతే. సరే. సీతమ్మ తల్లి, సీతా తల్లికి అయితే రాముడు భర్త అవుతాడు కాబట్టి సీతమ్మకి అడిగారు కాబట్టి అల్లుడు. ఓకే సో మరి ఈ ఆన్సర్ రైట్ రాంగ్ అనేది మీ కాల్ ఎండ్ కట్ అయిన వెంటనే నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తా. ఓకే మరి మీరు ఇలానే మన లవ్లీ టాక్ కి ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండాలి, ఓకేనా శారద గారు? సరే మేడం. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ మేడం. సూపర్. సో మరి మన లాస్ట్ లక్కీ కాలర్ కూడా చాలా స్వీట్ అండ్ క్యూట్ గా అయితే మాట్లాడేశారు. లాస్ట్ లక్కీ కాలర్ అని ఎందుకంటే మన లవ్లీ టాక్ టైం అయితే అయిపోయింది. సో మరి మరొకసారి ఈ రోజు ఎవరెవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏదో ఒకేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మన ఫ్రెండ్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్లీ టాక్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా మరొకసారి స్పెషల్ 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 విశేష్. సో మరి మీరందరూ వెయిట్ చేస్తున్న ఆన్సర్ ఫస్ట్ ఎవరు కరెక్ట్ గా చెప్పారంటే మన ఫ్రెండ్ భాగ్యలక్ష్మి గారు అయితే కరెక్ట్ గా చెప్పారు. అది అల్లుడవుతారు. నేను శ్రీరామచంద్రుడు సీతా తల్లికి అని అన్నాను. సో సీతాదేవికి అనలేదు కదా, సీతాదేవికి అయితే భర్త అవుతారు. సీతమ్మ తల్లికి అంటే సీతమ్మ గారి వాళ్ళ తల్లికి అల్లుడవుతారు. సో ఈ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ప్రతి ఒక్క ఫ్రెండ్ కి అప్లోస్. కానీ ఫస్ట్ గా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన మన ఫ్రెండ్ భాగ్యలక్ష్మి గారికి అయితే బిగ్ అప్లోస్. సో మరి రేపటి క్వశ్చన్ గురించి మీరు అందరూ కూడా వెయిట్ చేయండి. మీరు కూడా ఏమైనా అడగాలన్నా సరే అడిగేయండి, ప్రిపేర్ అయిపోండి. ఈ రోజు అయితే మన లవ్లీ టాక్ ఫుల్ స్టాప్ చెప్పేద్దాం. రేపటి లవ్లీ టాక్ లో కలవాలి కదా. సో అప్పటి వరకు మీరు అందరూ ఏం చేయాలి చూస్తున్నాను మన 19 న్యూస్ ని. ఇంకా ఈ రోజు మన లవ్లీ టాక్ అయితే బై బై, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. క్రియేటివ్ క్రాఫ్ట్స్ ప్రతి ఆదివారం ఉదయం 10:30 తిరిగి పునఃప్రసారం బుధవారం మధ్యాహ్నం 3:30 ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు, కురిసే చినుక ఎల్లువైన వేదవరకు చెలివై. Dear riders, listen carefully. Let the ride begin.
How can I help you, sir? తన బళ్ళో పెట్రోల్ అయిపోయింది. And can you open your fuel cap, please? సూపర్ పంచ్, బట్ టైమింగ్ మిస్. కనిపించిన ప్రతి వాడితో గొడవ పడతావా? నీకేంట్రా గవర్నమెంట్ ఉద్యోగం, పిల్లని దా 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 అని పిలిచి మరీ ఇస్తారు. ఎక్స్ట్రాల్ చేసే వాళ్ళకే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. వైజాగ్ అనుకుంటా. యూనో ముందు కంటే మనుషులు ఇప్పుడు జంతువుల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు. ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తుంటే జంతువుల్ని కాక ఇంకెవరిని ప్రేమించాలి? Love is all about destiny. నువ్వు కూతుర్ని కాదు నాన్న, కొడుకుని కనాల్సింది. బై ద వే, విడిదింతే సైజ్. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. 5 నెలల్లో నగను బట్టి తరుగే లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగకైనా తరుగే లేదు. లలిత జ్యువెలరీ. స్టోన్ నగలు కొనేటప్పుడు నా అడ్వైస్, స్టోన్ వెయిట్, బంగారు వెయిట్ తప్పు లేకుండా ఉండాలి. 1 మిల్లీగ్రామ్ అటు ఇటు అయినా స్టోన్కు బంగారు రేట్ ఇచ్చేస్తారు. అలాగే స్టోన్ క్వాలిటీ బాగుండాలి, ధర న్యాయంగా ఉండాలి. AD per carat 100. టెంపుల్ జ్యువెలరీ స్టోన్ 200 రూపీస్. గట్టి చిప్ప 300. CZ 475. రూబీ, ఎమరల్డ్, జిర్కాన్ 600. ఏ స్టోన్ నగలైనా మీ లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ముఖ్యంగా స్టోన్ వెయిట్ ని కంపేర్ చేయండి. లేదంటే స్టోన్ కు బంగారు ధర ఇచ్చేస్తారు.